ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇది యాడ్ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన. ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు. పెద్ద విశేషమేమీ కాదు. వీళ్ళిద్దరితో పాటు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఫోటో వేశారు. మరి ఈయన ఎవరు? నారా లోకేష్ ఫోటో అక్కడ ఎందుకు వచ్చింది? ఆయన ఏమైనా పర్యావరణ శాఖ మంత్రా? ఆయనకి ఏమన్నా ఈ శాఖ ఈ దినోత్సవానికి సంబంధించి ఏమైనా ప్రోటోకాల్ ఉంటుందా? ఆయనకి ఏంటి అసలు? ఆయనేమో విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి. ఈరోజు జరుగుతుంది పర్యావరణ దినోత్సవం. పర్యావరణ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ది. పోనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ఈయన ఫోటో పెద్దది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేశారంటే ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు. ప్రధానమంత్రి ఫోటో అక్కడ అనివార్యంగా ప్రోటోకాల్ ప్రకారంగా ఉంటుంది. మరి నారా లోకేష్ది ఏ కోణంలో ఇక్కడ ఫోటో ముద్రించారు? ప్రభుత్వ ప్రకటనలో, ఇదేదో ప్రైవేటు ప్రకటన, ఎవరో కంపెనీ వాళ్ళో ఎవరికో నచ్చో ఇచ్చుకున్నటువంటి ప్రకటన కాదు. మరి అలాంటప్పుడు ప్రభుత్వ ప్రకటనలో ఇక్కడ నారా లోకేష్ ప్రోటోకాల్ ఉల్లంఘించి ఆయన పిక్ ఎట్టా వేస్తారు? నారా లోకేష్కి నిబంధనలు వర్తించవా? ఆయనకు ప్రోటోకాల్ ఉండదా? ఆయన ఎప్పుడంటే ఎక్కడంటే ఎలా అనుకుంటే అలా జరగడమేనా? కావాలంటే ఉప ముఖ్యమంత్రి చేసుకోండి, లేకుంటే ఇంకా అంతకన్నా ముఖ్యమంత్రి పదవి అప్పగించండి, అప్పుడు ఆయన ఫోటో వేసుకోండి, ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు. ఆయన ఉప ముఖ్యమంత్రి చేసేదానికేమో పవన్ కళ్యాణ్ అడ్డంకి కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి చేసుకోలేకపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి చేసుకోలేకపోతున్నారు కానీ ఆ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వ ప్రకటనల్లో ఎక్కడ తగ్గడం లేదు. ఎంత విడ్డూరం ఇది! ఇది ఎక్కడ ఏ పద్ధతి? ఆయన సంబంధించినటువంటి శాఖలో అయితే నారా లోకేష్ ఫోటో వేసినా ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు, పెట్టకూడదు కూడా. కానీ ఇక్కడ ఆయనకు సంబంధం లేదే, ఆయనకి ఇక్కడ అసలు పాత్రే లేదే. ఆయన లేని పాత్రలో ఆయన ఇరికించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? ఇది ఎవరి ప్రయత్నం? ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించి నారా లోకేష్కి ప్రాధాన్యత దక్కడం వెనుక కారకులు ఎవరు? అది కూడా పవన్ కళ్యాణ్ శాఖలో. పవన్ కళ్యాణ్ శాఖలో పవన్ కళ్యాణ్కి పైన ప్రధానమంత్రితో సమానంగా నారా లోకేష్కి ప్రాధాన్యత ఇవ్వడానికి అసలు కారణమేంటి? ఇక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘనకు బాధ్యులు ఎవరు? చాలా విచిత్రమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామం కదా. ఇలాంటి రీతిలో నారా లోకేష్ని అన్ని చోట్ల ఆయనకే పట్టం కడదాం, ఆయనకే ప్రాధాన్యత ఇద్దాం, ఆయన పేరే ఇరికిద్దాం, ఆయన ఫోటోనే ముద్రిద్దాం అంటే ఆయన ఏమన్నా సకల శాఖ మంత్రా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీద సకల శాఖ మంత్రి అనేటువంటి పేరుంది. ఇప్పుడు నారా లోకేష్ ఆ రోలు పోషిస్తున్నారా? నారా లోకేష్ తన శాఖ పరిధిలో ఉపాధ్యాయుల సమస్యల మీద ఉపాధ్యాయ సంఘాలతో చర్చించడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. విద్యాశాఖ మంత్రి తమను కలవాల్సిందే, అప్పటి వరకు మేము చర్చలకు కూడా రాబోము అంటూ ఉపాధ్యాయ సంఘాలు తెగేసి చెప్పాయి. అలాంటి పరిస్థితుల్లో తన శాఖ పరిధిలో వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ శాఖల్లో కూడా నారా లోకేష్ బొమ్మ వచ్చి, నారా లోకేష్ పాత్ర వచ్చి కనిపించిపోతుందంటే అది కూడా అధికారిక ప్రకటన. ప్రైవేటు వ్యవహారం వేరు. ఎవరికి నచ్చితే నాకు నచ్చినప్పుడు నాకు నచ్చినటువంటి వాళ్ళ ఫోటోలు వేసి నేను ముద్రిస్తాను, అది నా ఇష్టం. కానీ ఇక్కడ అధికారిక కార్యక్రమమే, ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం కనిపిస్తోంది. మరి ఇలాంటి ఈ దిశలో నారా లోకేష్కి అవసరం లేని చోట ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయడం ద్వారా ప్రభుత్వం అబాసు పాలవుతున్నట్టు కదా. పవన్ కళ్యాణ్ శాఖలో కూడా నారా లోకేష్ని ప్రైమ్ మినిస్టర్తో సమానంగా ఫోటో వేసి ముద్రిస్తాం, ప్రాధాన్యత ఇస్తామంటే ఏమనాలి దీన్ని? ఇది ఎలాంటి సంకేతం ఇస్తున్నట్టు? చాలా విడ్డూరమైనటువంటి వ్యవహారం. ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి వ్యవహారం. ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించి సాగడం అన్నది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదు. ఎప్పుడైనా అది రాజకీయంగాను అనేక రకాల ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా అది హర్షించకూడనటువంటి వ్యవహారం.